mentioned. You were the yes, student sir. of that school? No, sir. We went for a case study to that school, sir. Percentage? Percentages? Yes, sir. Percentage? More different. Many samples. Some of the research. Good. మట్టి రాడుతుంది కదా మనం ఏం చేస్తుంటే సాధారణంగా చేతులు కానీ బయటికి వెళ్ళిపోతుంది అన్నం తినేస్తాం. కాకపోతే ఇది ఏంటంటే ఇలా లిక్విడ్ మనం తీసుకుంటే పిల్లలు ఏంటంటే ఇన్నోవేటివ్గా ఉంది అనేది ప్రతిరోజు అక్కడ వచ్చి మంచి యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయడం కోసం ఇక్కడ డైరెక్షన్ నుంచి వచ్చేది వీళ్ళకి ఇండికేషన్ కోసం ఇక్కడ తెలుస్తుంది సార్. రెడ్ లైట్ వస్తుంది ఇక్కడ నుంచి వస్తుంది అక్కడ తెలుస్తుంది. షాక్స్ ఆల్ దట్ ఆల్సో గ్రెయిన్ స్టోరేజ్ కింద ఇది ఉంది సార్. సోలార్ ప్యానల్స్ ఉంది. ఇన్ ఫ్యూచర్ దే వాంట్ టు పుట్ సమ్ మోటార్ ఆల్సో. ఎందుకంటే సీట్స్ అనేది ఒక డిస్టెన్స్లో పడాలి కాబట్టి దానికోసం మాన్యువల్గా సెటప్ చేసుకోవచ్చు. అమ్మాయి ఇంట్లో ఉన్న బట్టలు క్లీన్ చేయగానే షీటింగ్ వాళ్ళకి వీఆర్ వర్కింగ్ ఫర్ షీటింగ్ వాళ్ళకి ఫెసిలిటీ షీటింగ్ వాళ్ళకి పోలీసులు పంపించి ఆ అమ్మాయిని వితిన్ సెకండ్లో సేవ్ చేస్తారు. Sir, the thieves tried to enter into the house, throw the pinching, immediately get the buzzer. That's the fashion motion and it will kill the body. This way will protect our valuable things in our many types of algae. So we చెట్లు నాటడం చేస్తుంటే తీసి పాడేస్తారు. ఇవైతే డైరెక్ట్ పెట్టినా ఏం కాదు నర్సరీలలో. మళ్ళీ ఇవి డీకంపోజ్ అండ్ of my project is based on algal growth, sir. ఈ రోజు మన స్టేట్ లెవెల్ సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ నిన్నటి రోజున ప్రారంభమైంది. ఈ సైన్స్ ఫేర్ని ఈ రోజుకు ఒక గొప్ప ప్రాధాన్యత ఉంది. రెండవ రోజు ఏమి అంటే గెలీలియో చనిపోయినటువంటి దినం ఈరోజు. గెలీలియో గొప్ప భౌతిక శాస్త్రవేత్త. వారు ఇటలీకి చెందినటువంటి వారు. టెలిస్కోప్ని ఇన్వెంట్ చేసింది కూడా వారే. దాని తర్వాత సూర్యమండలం చంద్రమండలం వీటన్నిటినీ టెలిస్కోప్ ద్వారా చూసి ప్రపంచానికి వివరించినటువంటి వారు కూడా గెలీలియోని. సూర్యుడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, వారి చుట్టే మిగతా గ్రహాలన్నీ పరిభ్రమిస్తుంటాయి అనేటువంటి థియరీ ఆ రోజుల్లోనే చెప్పినటువంటి వాడు గెలీలియో అనేటువంటి మాట కూడా నేను సవినీయం చేస్తూ చాలా గొప్ప శాస్త్రవేత్త. ఈ ప్రాంగణానికి డాక్టర్ జగదీష్ చంద్రబోస్ పేరు నామకరణం చేసుకున్నారు. మొక్కలలో ప్రాణం ఉందని మొదటిసారి ప్రపంచానికి తెలిసినటువంటి వారు డాక్టర్ జగదీష్ చంద్రబోస్ అనేటువంటి కూడా నేను మనం చేస్తున్నాను. అలాంటి చెట్లలో ప్రాణం ఉందని నిరూపించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ జగదీష్ చంద్రబోస్ అనేటువంటి మాట. వారికి నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగినటువంటి మాట. వారు గొప్ప విషయం అనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తూ, దాని తర్వాత విషయానికి వస్తే ప్రిమిటివ్ మానవీయ ఉండేటప్పుడు ఒక సంచార జీవనం మనం కొనసాగించే వాళ్ళం. స్థిర నివాసం వారు కలిసి తిరుగుతూ ఎక్కడ ఫలాలు దొరికినా ఎక్కడ జంతువులు దొరికినా వేటాడి లేకపోతే హ్యూమన్ బీయింగ్ తర్వాత అనేక ప్రయోగాలు అనేక ప్రయోగ ఫలితాలు ఈనాడు అధునాతనమైనటువంటి జరిగింది. గౌరవ డిఈఓ గారికి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విశ్వనాయక్ గారికి, సదాశివయ్య గారికి, ప్రతి ఒక్కరికి, బాలు యాదవ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.